హ్యాపీ న్యూ ఇయర్ కార్యక్రమాన్ని చూస్తున్న పాపులర్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. మరో 4 గంటల్లో గడిచిపోయే 2000 మిలేనియానికి వీడ్కోలు పలుకుతూ వచ్చే 2001వ సంవత్సరానికి స్వాగతం పలకడానికి మీరంతా కూడా ఉత్సాహంగా ఉన్నారని నాకు తెలుసు. కొత్త సంవత్సరం వచ్చిందంటే మనందరికి కూడా పండగ వాతావరణమే. పొద్దున్నే లేవడం, తలంటూ స్నానం చేసుకోవడం, వీలైతే కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టి, అయ్యా ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఆహ్లాదంగా జరిగిపోవాలని కోరుకుంటాం. అలా ఉండడానికి కూడా మనం ప్రయత్నిస్తాం. మరి కొత్త సంవత్సరం వచ్చిందంటే కొత్త కొత్త ఆశలు, కొత్త కొత్త భావాలు, కొత్త కొత్త మాటలు, కొత్త కొత్త పనులు. ఈ సంవత్సరం ఏం చేశాం, వచ్చే సంవత్సరం ఏం చేయాలి, మనం ఏం సాధించాలి, ఇవన్నీ కూడా ప్రతివారు ఆలోచించేటివే, మాట్లాడేటివే. సాధించాల్సినవి ఎన్నున్నా సాధించడానికి ఎన్నో ప్రణాళికలు. మరి కొత్త సంవత్సరంలో కొత్త కొత్త మాటలు, కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త ఆటలు, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఒకసారి పాపులర్ పబ్లిక్ టాక్ లో చూద్దాం. నా పేరు యాదయ్య, స్టైల్ టైలర్ నిజామాబాద్. గడిచిన నూతన సంవత్సరము మామూలుగా 50% అటు ఇటుగా, అటు మంచి కాదు ఇటు చెడు కాకుండా జరిగింది. కాబట్టి మన నిజామాబాద్లో కొంచెం గంజితో కూడా గంజి పరిస్థితి బాగలేనందున నిజామాబాద్ పరిస్థితి కూడా బాగలేదు. వ్యవసాయం కూడా మామూలుగానే ఉన్నది. వర్షాభావం అయితే పర్వాలేదు, ఈసారి మంచిగా ఉంది. ఈసారి కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను. మా బిజినెస్ అయితే మొత్తం ఫుట్పాత్ మీద వచ్చేసింది. మామూలు అయితే షాపులలో ఎక్కువ బిజినెస్ లేదు. షాపులలో ఏదైతే రొటీన్గా అమ్ముతున్నామో అది మామూలుగా ఫుట్పాత్ల మీద అమ్ముతున్నారు. కాబట్టి మాకు చాలా 50% ఎఫెక్ట్ పడ్డది. వృత్తిరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ చాలా ఫరక్ వచ్చింది. ఏదో 2-3 మిషన్లు పెట్టుకొని రెడీమేడ్ చేయాలంటే కాని పని అది. అట్లాంటి పది అది బాంబేలో, బెంగళూరులో, హైదరాబాద్లో అక్కడక్కడ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి డిస్ట్రిక్ట్లలో దాని ప్రభావం పడుతుంది. దాంతో మామూలు వ్యక్తికి మాత్రం లాస్ట్ సంవత్సరం గడిచిపోయింది, ఎలాగో గడిచిపోయింది. గతం గతహ. కానీ కొత్త సంవత్సరం ఎలా ఉండాలి అంటే మన నాయకులు, మనం ఎన్నుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గతం గతహ అనుకొని ఇప్పుడు పట్టణాన్ని అభివృద్ధి పరచడానికి రోడ్లని మరియు ఈ సిటీ సెంట్రల్ లైట్ అని మరియు ఇట్లా ఇవన్నీ వేసిండ్రు. ఎక్కడి గొంగలి అక్కడనే వేసినట్టు ఉన్నది. కాబట్టి ఇప్పుడు గడిచిపోయింది మర్చిపోయి మళ్ళీ కొత్త సంవత్సరం మీద బాగుండేటట్టు వేగలని కోరుకుంటున్నారు. మరియు బ్రాడ్గేజ్ లైన్ కూడా ఈ కొత్త సంవత్సరంలో పనులు పూర్తి చేసి బ్రాడ్గేజ్ లైన్ కూడా చేస్తుంటే మన నిజామాబాద్ పట్టణాభివృద్ధి చాలా బాగుపడుతుందని నేను. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం సాధారణంగా హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటే వెంటనే ఓ పాట పాడిస్తారు. మనం ఆనందంగా ఉన్నామనుకోండి, మనకి పాడడం రాకున్నా ఈల వేసైనా పాడుకుంటాం. మనం చిన్నగున్నప్పుడు ఏడిస్తే మనల్ని ఊరుకోబెట్టడానికి అమ్మ పాడింది కూడా పాటే. ఒక పాట 1,00,000 మంది చేయగలిగిన పనిని చేస్తుందన్నమాట. పాటకున్న శక్తి అలాంటిది. మరి రాబోయే కొత్త సంవత్సరానికి వేముల శేఖర్ పాడిన బిపి చంద్రరావు గారి ఈ పాటతో మనమంతా కూడా స్వాగతం పలుకుదాం. గీతమే జీవితం, సంగీతమే ఆరాధనం. గీతమే జీవితం, సంగీతమే ఆరాధనం.
ఆకాశాన ఆశల హరివిల్లై అందాల చంద్రుని వెన్నెలలై ఆకాశాన ఆశల హరివిల్లై అందాల చంద్రుని వెన్నెలలై ఆమని కోయిల పిలుపే గీతం మనసులు మురిపించే సంగీతం గీతమే జీవితం సంగీతమే ఆరాధనం తొలకరి చినుకులలో పులకింతై చెలి తొలి చూపుల మకరందమ్మై తొలకరి చినుకులలో పులకింతై చెలి తొలి చూపుల మకరందమ్మై ఎన్నెన్నో హొయలొలికే గీతం మనసులు మురిపించే సంగీతం గీతమే జీవితం సంగీతమే ఆరాధనం గీతమే జీవితం సంగీతమే ఆరాధనం సంగీతమే ఆరాధనం సంగీతమే ఆరాధనం ధరలు పెరిగినాయనే ఛార్జెస్ కూడా చాలా బాగా ఉంది కరెంటు కొరత కూడా చాలా బాగా ఆర్థికంగా మంచి ఈ ఉద్యోగస్తులు కానీ ఈ చేస్తున్న లేబర్స్ కానీ వీళ్ళకి వీటి వల్ల సరిపోదు ఇచ్చే జీతాల మీద కానీ వీటి మీద చాలా బాధాకరంగానే ఉంది ఇది చూస్తే ఇటు చూస్తే అటు చూస్తే ఇది చూసి అటు చూసేసరికల్లా నెల వచ్చేస్తుంది దానిలో ఎన్నో బాధాకరమైన కాబట్టి వచ్చే రోజులలో ఇలానే ఉంటే బతకడానికి చాలా కష్టమైన పరిస్థితులు ఏర్పడుతుంది కాబట్టి దీని మీద గవర్నమెంట్ కానీ ఎవరు కానీ చూసి దీని మీద ఒక అవగాహన కలిగి ఏదైనా ఒక విధంగా చేయాలనేటువంటి సంవత్సరం ఎట్లా గడిచింది మీకు? మామూలుగానే కానీ ధరలను బట్టి చాలా కష్టంగానే ఉంది. వచ్చే సంవత్సరం ఏమనుకుంటున్నారు? ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటే ఇంకా కష్టంగానే ఉంటుందని पैसा है और जो आएगा साल जो ऐसे ही गुजरेगा और भी आने वाले साल ऐसे ही गुजरेगा बिल्कुल जो है तो हमारे लिए तो ठीक है. చిన్నప్పుడు నేను ఒక రేడియో నాటకం విన్నాను. ఓ భర్త రాత్రంతా నిద్రలో సురేఖ స్వర్ణ హంస అంటూ కలవరిస్తుంటే భార్య భర్త నిలదీసింది వాళ్ళంతా ఎవరో చెప్పమని. దానికైనా ఒసే పిచ్చిమొహమా, నేను వ్యవసాయ అధికారిని, మరి పొద్దున్న లేచింది మొదలు సాయంత్రం దాకా రైతులతో కలిసి ఉంటాను, వాళ్లకు కొత్త కొత్త వరి వంగడాల పేర్లు చెబుతుంటాను, కలవరించినవే అవే అని సర్ది చెప్పుకొని తన కాపురాన్ని నిలబెట్టుకున్నాడు. కాబట్టి మగవాళ్ళు బయట విషయాల్ని ఎప్పటికప్పుడు ఇంట్లో వాళ్ళకి చెబుతూ ఉండాలి. అలా అని అనవసరమైన విషయాలు కూడా చెప్పారనుకోండి, ఆ తర్వాత రక్షించడానికి దేవుడి తరం కూడా కాదు. అలాంటి రహస్యాన్ని దాచాలని భంగపడ్డ ఓ స్నేహితుడి అవస్థ చూడండి. అంత పెద్ద దెబ్బ కొట్టావేట్రా? ఇందాక చిల్లర కోసం నీ జేబు వెతుకుతుంటే ఈ చీటీ దొరికింది. దీంట్లో మేరీకి 50,000 అని రాస్తుంది. ఇంతకీ ఎవర్రా మేరీ? అదేరా, పోయిన వారం నేను గుర్ర పందాలకు వెళ్ళాను కదా, అప్పుడు నేను పందెం చేసిన గుర్రం పేరు అది. మళ్ళీ ఇలా కొట్టావేట్రా? నీ పందెకు మేరీ ఇకిలిస్తూ ఇప్పుడే ఫోన్ చేసింది. టీవీ కొంటే వాచ్ ఉచితం,
సైకిల్ కొంటే బెల్లు ఉచితం, ఇక్కడ ఏంటి చీర కొంటే ఫాల్ ఉచితం, ఆహా చివరికి 2 పేస్టులు కొంటే ఒక బ్రష్ ఉచితం. ఇలా ఉంటాయండి ఉచిత ప్రకటనలు. అవసరం ఉన్నా లేకున్నా ఉచితం కోసం ఉచితాలు మరిచిపోయి అనవసరమైన వస్తువులు కొనడానికి ఎగబడుతుంటారు కొందరు. మరి వాడు ఉచితంగా ఇస్తున్నాడంటే ఏదో మోసం చేస్తున్నాడు అన్నట్టే కదా. ఆ విషయాన్ని మాత్రం గ్రహించరు. గ్రహించేసరికి వీళ్ళు మోసపోయి ఉంటారు. ఒక విషయం అండి, తెలివైన వాడు మట్టినైనా సరే బంగారం ధర కమ్మేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా మన మెదడులో మట్టి లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనదే. లేకపోతే ఇలాంటి సన్నివేశమే మనం చూడాల్సి వస్తుంది. ఏమో ఈ అడ్వర్టైజ్మెంట్ చూసా? ఏమిటండి? మా కంపెనీ నూనె రాసుకోండి, మీ కేసు సంపద అద్భుతంగా పెరుగుతుంది. మీ నూనె రాసుకున్న నెలలోపు మీ జుట్టు పెరగకపోతే వెంటనే మాకు రాయండి. అంటే మన డబ్బు మనం వాపస్ ఇచ్చేస్తారా? కాదు, ఉచితంగా ఓ సవరం పంపిస్తారు. పోతున్నా పిప్పెరగంగు, నేను దేశమెల్లిపోతున్నా పిప్పెరగంగు. పోతున్నా పిప్పెరగంగు, నేను దేశమెల్లిపోతున్నా పిప్పెరగంగు. ఏందన్నా గట్ల చూస్తున్నారు? ఎట్లున్నది పాట? మంచిగున్నది కాదు? ఎక్కడ అనుకున్నారు? మన డిస్టిక్దే. అరే ఇంతకంటే మంచి మంచి పాటలు పాడతాడన్నా, నాకంటే మంచిగా పాడతాడు. ఎవరు అనుకున్నారు? కొత్తదాస్. అరే ఆ కొత్తదాస్ కాదన్నా, మన వన్నెల్ దాస్ లింబాద్రి, ఫేమస్ జానపద సింగర్, జబర్దస్త్ పాటలు పాడతాడన్నా. మరి ఆయన పాట పాడింది ఒకటి మనం విందాం. ఇందూరు సిటీ సీర అంగట్లా కొనుక్కొని. ఇందూరు సిటీ సీరే అంగట్లో కొనుకొస్తే, ఇందూరు సిటీ సీరే అంగట్లో కొనుకొస్తే, సిటీ సీర కట్టుకొని నువ్వు బిల్లా కోసి పూస్తే, సీర కట్టుకొని నువ్వు బిల్లా కోసి పూస్తే, నాకెంతో ముద్దే పిల్లో నా ముద్దుల నగమాని, నాకెంతో ముద్దే పిల్లో నా ముద్దుల నగమాని, నాకెంతో ముద్దే పిల్లో నా ముద్దుల నగమాని, నాకెంతో ముద్దే పిల్లో నా ముద్దుల నగమాని. శ్రీదేవి గాజులు తొడిగి భానుప్రియ బొట్టు పెట్టే, శ్రీదేవి గాజులు తొడిగి భానుప్రియ బొట్టు పెట్టి, సిలుకు స్మిత సొప్పులు చూసి నువ్వు మీనాలాగా పోతే, స్మిత సొప్పులు చూసి నువ్వు మీనాలాగా పోతే, నాకెంతో మోసే పిల్లో నా ముద్దుల నగమాని, నాకెంతో మోసే పిల్లో నా ముద్దుల నగమాని, నాకెంతో మోసే పిల్లో నా ముద్దుల నగమాని, నాకెంతో మోసే పిల్లో నా ముద్దుల నగమాని. కొప్పు నిండా పూలు పెట్టి కుడి చేతికి గడి పెట్టి, కొప్పు నిండా పూలు పెట్టి కుడి చేతికి గడి పెట్టి, ఆకు సంపకు సట్లు పోసి నువ్వు బీడిలు చుడతా ఉంటే, ఆకు సంపకు సట్లు పోసి నువ్వు బీడిలు చుడతా ఉంటే, నాకెంతో గమ్మతి పోరి నా ముద్దుల నగమాని, నాకెంతో గమ్మతి పోరి నా ముద్దుల నగమాని, నాకెంతో గమ్మతి పోరి నా ముద్దుల నగమాని, నాకెంతో గమ్మతి పోరి నా ముద్దుల నగమాని. ఆ సినిమా టైము కాస్త చిన్నంగా సిటీ కొడతా, ఆ సినిమా టైము కాస్త చిన్నంగా సిటీ కొడతా, సిటీ తీరా కట్టుకొని చిరంజీవి సినిమాకొస్తే, తీరా కట్టుకొని చిరంజీవి సినిమాకొస్తే, నాకెంతో ఖుషి పోరి నా ముద్దుల నగమాని, నాకెంతో ఖుషి పోరి నా ముద్దుల నగమాని, నాకెంతో ఖుషి పోరి నా ముద్దుల నగమాని, నాకెంతో ఖుషి పోరి నా ముద్దుల నగమాని.
గడియ సోడెడ్ల బండి గట్టే శుక్రారం చక్కని గడియ సోడెడ్ల బండి గట్టే లింబాద్రి గుట్ట మీద బాజా మేళాలతోనే బాజా మేళాలతోని తప్పుల తప్పులతోని ఓ పిల్ల మనువాడోదాము రాయే నా ముద్దుల నగమానే మనువాడోదాము రాయే నా ముద్దుల నగమాని 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 अच्छा ही रहना चाहिए सबकी इच्छा वही रहती है ना सबकी इच्छा वही रहती है कि आगे साल अच्छा रहता है कैसा साल कैसा था जैसा ठीक है था इतना अच्छा भी नहीं इतना बुरा भी नहीं कैसा काम है आप ठीक है मास्टर प्लान के हिसाब से बहुत से प्रॉब्लम आया खास करके निजामाबाद में ज़्यादा दिख रहा हो इकोनॉमिकली बैकवर्ड हो गए सब ठीक है ऐसा तो ठीक बोला जाता है इतना अच्छा तो नहीं गया आगे గ్రీటింగ్ కార్డ్స్ ఎంత న్యూ ఇయర్ దాని డెవలప్మెంట్ ఈ సంవత్సరం గ్రీటింగ్ కార్డ్స్ అంత మూమెంట్ చాలా తక్కువ ఉన్నది పోస్టల్ స్టాంపులు అవి రేట్లు పెరుగుట్లా మన పోస్టల్ది స్ట్రైక్ అవుట్లో కూడా ఈసారి చాలా 50% తగ్గిపోయింది గ్రీటింగ్ కార్డ్స్ లాస్ట్ ఇయర్ ఏంటంటే మిలీనియం ఎండింగ్ కాబట్టి గ్రీటింగ్ కార్డ్స్ చాలా మూమెంట్ అయినాయి ఈ ఇయర్ అంతగానం పోస్టల్ డిలే పోస్టల్ కాబట్టి చాలా తగ్గిపోయింది గ్రీటింగ్ కార్డ్స్ అంత మూమెంట్ లేదు ఏదో కొనుక్కొచ్చినా కానీ అంత మూమెంట్ లేదు ఈ పోయిన సంవత్సరం అంత బాగాలేదు ఈ వచ్చే కొత్త శతాబ్దం చాలా బాగుంటుంది మరి అందరికి బాగుండాలని కోరుకుంటున్నాం అండి మొగుడు పెళ్ళాన్ని కొట్టాడనుకోండి అయ్యో ఆడదాన్ని కొట్టాడురా అని జాలి చూపిస్తాం మనమంతా కూడా మరి పెళ్ళామే మొగుడిని కొట్టింది అనుకోండి ఏం చేస్తాం విరగబడి నవ్వేస్తాం అందుకోసం గోదాలోకి దిగిన తర్వాత జయాపజయాలన్నవి దైవాధీనాలండి సంసారం అనే గోదాలోకి దిగిన తర్వాత భార్యాభర్తలు పోట్లాడుకున్నారనుకోండి ఇక ఆ సంసారాన్ని రక్షించడం చాలా కష్టం అలాంటప్పుడే ఇగో ఇలాంటి సన్నివేశాలు పుడుతూ ఉంటాయి చూడండి ఏమిట్రా రంగారావు అమృతాంజనాల దట్టించేస్తున్నావు మా ఓనర్ గారి బాధ పడలేక ఏమైంది అవును నాకు తెలియకడుగుతాను జీవితాంతం అన్యోన్యంగా ఉంటామని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యాభర్తలు ఎందుకు ఇలా తిట్టుకుంటారో కొట్టుకుంటారో నాకు అర్థం కావడం లేదు బాలేవాడివిరా గోదాలోకి దిగే ముందు వస్తాదులు షేక్ హ్యాండ్ ఇచ్చుకోరు ఇది అలాంటిదే దొంగల్లో దొంగ గజ దొంగ అడవి దొంగ మా ఊరి దొంగ ఇంటి దొంగ ఘరానా దొంగ గల్ల లుంగి కళ్ళకి నల్లని పట్టీలు భయంకరమైన దొంగ ఇలా ఎందరో దొంగలండి కానీ వీళ్ళందరినీ మించినవాడు వీళ్ళందరి తలదన్నినవాడు మరో దొంగ ఉన్నాడు ఎవరో తెలుసా అమాయకమైన దొంగ మరి ఎంత అమాయకమైన దొంగో ఒక్కసారి ఆయన్ని గమనించండి మొదటిసారి ఆ దుకాణంలో దొంగతనం చేశావు నీవు దొరకలేదు బాగానే ఉంది మళ్ళీ అదే దుకాణంలో నీకు దొంగతనం ఎందుకు చేయాలనిపించింది వెంకటస్వామి మరేం లేదండి ఎంట్రన్స్లో తప్పక మళ్ళీ రండి అని బోర్డు ఉంటేనో ముద్దాయి వెంకటస్వామి నేరం రుజువైన కారణంగా అతనికి నెల రోజుల కఠిన కారాగార శిక్ష లేదా 100 రూపాయల జరిమానా విధిస్తున్నాను కాబట్టి వెంకటస్వామి ఈ రెండిట్లో నీకు ఏది కావాలో కోరుకోవాలి ధర్మప్రభులు ఆ 100 రూపాయలు ఇప్పించండి చాలు కొందరు పాడితే మనసులోని బాధ అలా చేత్తో తీసేసినంత ఈజీగా వెళ్ళిపోతుంది ప్రతి పదాన్ని వాళ్ళు అనుభవిస్తూ పాడతారు అలాంటి వాళ్ళలో కె రవికుమార్ ఒకరు అభినవ ఘంటసాలగా గాయకుడుగా సుదీర్ఘమైన చరిత్ర గలదు ఆయనకి మరి పాడబోకే కోయిల అంటూ విఎస్ఎన్ శర్మ గారి పాటను ఉగాది కోయిలను తలపిస్తూ ఆయన పాడుతున్నారు విందామా
పాడబోకే కోయిలా పాడబోకే కోయిలా కుహువని పాడబోకే కోయిలా పాడబోకే కోయిలా పండు వెన్నెలలోన పరవశించి నీవు పండు వెన్నెలలోన పరవశించి నీవు పాడగా నా చెలియా పాడగా నా చెలియా గురుతొచ్చి గుగులాయే పాడబోకే కోయిలా పాడబోకే కోయిలా చివురు టాకులు మేసి చింతలేక నీవు చివురు టాకులు మేసి చింతలేక నీవు గొంతెత్తి పాడగా గొంతెత్తి పాడగా మది తల్లడిల్లే పాడబోకే కోయిలా పాడబోకే కోయిలా నా పేరు కాయలు. నేను ఇక్కడ 30 ఏళ్ళ నుంచి కూర్చుంటున్నా. భగవంతుడి వల్ల నెలకు 1000-1200 జీతం పడుతుంది నాకు. ఇప్పటికి అట్నే పడుతుంది, ఇప్పటికి అట్నే పడుతుంది. భగవంతుడు నాకు ఇక్కడేం బాధ లేదు, ఊళ్ళతోనే బాధ లేదు. పని చేసుకొని హాయిగా బతుకుతున్నా. ఇంతే నాకు. కొత్త సంవత్సరం ఏమైనా పండుగలు చేసుకుంటావా? నాకేం లేదు. మన తల్లిదండ్రులు ఉన్న పండుగలే దసరా, దీపావళి, సంక్రాంతి అవే. ఇంకా వేరే ఏం లేవు. నాకు అవే పండుగలు. మన తల్లిదండ్రులు ఇచ్చిందే పండుగ, అదే పండుగలు మనం చేసుకొని దాన్ని ఇదే కష్టం చూపించారు. దీని మీద బతుకుతున్నా. భార్య పిల్లల్ని ఏదో పప్పు అన్నం తెప్పించుకుంటూ ఉంటున్నాను. అంతకంటే ఎక్కువేం లేదు. కష్టపడ్డదానికి ఇంత అన్నం దొరుకుతుంది, కానీ మా పిల్లలకి ఏది దొరుకుతలేదని బాధపడుతుంది. ఎందుకు చదువుకొని జీతాలు దొరుకుతలేవు, ఏం జీతాలు దొరుకుతలేవు, పనులు ఏం దొరుకుతలేవు, ఎట్లా బతకాలా ఏం. నైనా బతుకుతా 2 పూటలు అన్నం తిని, కానీ పిల్లల భవిష్యత్తులే చాలా కష్టం ఉన్నది. అది ఎట్లా వెళ్తుందో భగవంతుని పూజ చేసుకుంటా మొక్కుతున్న రోజు చాలా హ్యాపీగా ఉన్నామండి. వచ్చే సంవత్సరం ఎలా ఏం లేదు, ఇంకా డెవలప్ అయితే వస్తుందా వయసు గట్టిగా? ఏం చేస్తుంటారు? ఎట్లా ఉంది మీకు పోయిన సంవత్సరం? బాగా అంటే ఏమన్నా? వచ్చే సంవత్సరం ఏమనుకుంటున్నారు? కొందరు అనుకుంటున్నారు ధరలు బాగా అయిపోయినాయి, మేము బతకలేకపోతున్నాం అనుకుంటున్నారు. మీకు ప్రభావం అంటే వాళ్ళు కూడా బతికితేనే మీరు బతుకుతారు కదా. పొద్దున 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా బ్యాంకులో ఉన్నారా? ఆ తర్వాత క్యాషియర్ నా చేతిలో డబ్బు పెడుతున్నారా అంతే అంటూ శంకరం గారు బాధపడిపోయారు. పాపం పక్కనున్న మధు అన్నాడు, ఏరా ఏమైంది, దొంగలు వచ్చారా, లేకపోతే సంతకం టాలీ కాలేదా అంటూ ఆందోళనగా అడిగాడండి. శంకరం గారు ఏమన్నారో తెలుసా? అరే అప్పుడేరా మెలకు వచ్చేసింది నిద్దట్లోంచి అంటూ ఈజీగా తీసేశాడండి. అట్లా ఉంటుంది నిద్రపోయే వాళ్ళ సంగతి. మరి బ్యాంకుల్లో నిద్ర, ఇంట్లో నిద్ర, ఆఫీసులో నిద్ర,
పార్కుల్లో నిద్ర, చివరికి సినిమాలకి వెళ్తే కూడా హాల్లో నిద్ర. 70% జీవితాన్ని నిద్రకు అంకితం చేస్తారు ఇలాంటి వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందంటారు? ఊహించండి.